నమస్తే, వెల్కమ్ టు ఎంపీసీ మీడియా. సో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద చేస్తానని ఆ రోజు అందరికి మాట ఇచ్చాడు. చూడొచ్చు మీరు, ఆయన ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ తిరిగినా సరే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు చాలా ఎక్కువగా ఉన్నారు, యువత చాలా వెనకబడిపోయారు, వాళ్ళందరికీ నేను ఇంటికి ఒక జాబ్ ఇస్తాను అని చెప్పి, అదేవిధంగా నేను సీఎం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగా డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం చేస్తా అని చెప్పి అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన ఇచ్చిన హామీని నిన్న నెరవేర్చుకున్నాడు. ఒక 5 years నుంచి మన ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి అనేది రిలీజ్ చేయలేదన్నమాట. చాలామంది నిరుద్యోగులు మెగా డిఎస్సి కోసం చాలా ఎదురు చూశారు. కానీ మెగా డిఎస్సి ఎక్కడ కూడా మన జగన్మోహన్ రెడ్డి 5 yearsలో రిలీజ్ చేయలేదు. కానీ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాడు కాబట్టి మెగా డిఎస్సి మొట్టమొదటి సంతకం నిన్న చేయడం జరిగింది. ఒకసారి పోస్టులు చెప్తా చూడండి. మొత్తం పోస్టులు వచ్చేసి 16,347 పోస్టులు. మొత్తం స్కూల్ అసిస్టెంట్ 7,725 పోస్టులు రిలీజ్ చేశాడు. అలాగే ఎస్జిటి 6,371 పోస్టు, టీజీటీ 1,781 పోస్టులు, పీజీటీ 286 పోస్టులు, స్కూల్ ప్రిన్సిపల్ 52 పోస్టులు, అలాగే పీఈటీ మాస్టర్స్ 137 పోస్టులు. సో టోటల్గా చూసుకుంటే 16,347 పోస్టులు నిన్న నారా చంద్రబాబు నాయుడు రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ 5 years నుంచి నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ ఈ మెగా డిఎస్సికి కంపల్సరీగా అప్లై చేసుకొని వాళ్ళు మంచిగా పోస్ట్ సాధించాలని మనస్ఫూర్తిగా వాళ్ళకి మన ఛానల్ నుంచి కోరుకుంటున్నాం. అలాగే మన నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాడు కాబట్టి మనం కూడా మన ఛానల్ నుంచి ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.